అండ్ మీరు ఒక మంచి కంపారిజన్ ఇచ్చారు సార్. సమర్థుడికి ఒక బాధ్యత. సమర్థుడు అని మీరు ఇచ్చే డెఫినేషన్ ఎలాంటిది? మన కళ్ళ ముందే ఉంది కదండి. ఆ రోజు కేటీఆర్ గారు ప్లస్ చరణ్ బాబు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ సందర్భంగా అప్పుడప్పుడు అనిపించే మాట్లాడానండి. సో వేరే విధంగా కాదండి, కళ్ళ ముందు మీరు క్లియర్గా చూస్తున్నారు చిరంజీవి గారి దీన్ని ఆయన ఎలా తీసుకొని వస్తున్నారు స్టెప్ బై స్టెప్. అంటే ఒక్కసారి నేను మెగాస్టార్ గారు అబ్బాయి గారు ఎదగల అమ్మని వెళ్ళి పైన కూర్చోలేదండి. స్టెప్ బై స్టెప్ ఆయన ఎలా ఇది చేసుకుంటూ వస్తూ ఆయన వేసిన ఫౌండేషన్ జాగ్రత్తగా ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు, ఆయన కూడా పొలిటికల్ ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు. దాని రీత్యా చూస్తే గ్యారంటీ ఆయన ఎంత బాధ్యత మోస్తున్నాడో ఇప్పుడు నేను సినిమాలో అతనితో పాటు ట్రావెల్ చేసిన వాడిగా నేను చూశానండి. వాళ్ళ నాన్నగారు అంటే ఉన్న ఇదేంటి, దాన్ని ఎలా ఇచ్చేయాలని చెప్పి తను పడే తపన. సార్ 9 కల్లా అయిపోయేలా మనం చూద్దామండి, ఎందుకంటే ఎంతోమంది అభిమానులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు పాపం. చలి ఆ తర్వాత బయటికి వెళ్తే మనం వెళ్ళిపోతాం సార్ వెహికల్స్లో, కానీ బయట అందరూ పాపం వెహికల్స్ కోసమని లేదంటే బస్ కోసమని ఆటో కోసమని మంచులో వెయిట్ చేస్తారండి. 9 కల్లా కానీ ఇచ్చేద్దాం సార్ అని ఇదే లాంగ్వేజ్లో మాట్లాడాడు. సో అంతకన్నా ఇంకేం కావాలి, ఆయన ఓ బాధ్యతగా ఫీల్ అవుతున్నాడని చెప్పడానికి ఇది చాలా ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్.